భారత్ పాకిస్తాన్లో ఉన్న టెర్రర్ స్థావరాల మీద చేసిన యుద్ధాన్ని ఆపేసింది. కానీ ఆపరేషన్ సింధూర్ని మాత్రం ఆపలేదు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ పాకిస్తాన్ ఎయిర్ బేస్ల మీద మరియు న్యూక్లియర్ ఫ్యాక్టరీ మీద కూడా కొద్ది మేర దాడి చేసినట్టు వార్తలు పెద్ద ఎత్తున వెలువడ్డాయి. అయితే భారత్ పాకిస్తాన్ యుద్ధం గురించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ యుద్ధం వల్ల ఏ దేశానికి ఒరిగిందేమీ లేదు అంటూ యుద్ధం గురించి చులకనగా మాట్లాడిన ట్రంప్ భారత్ పాకిస్తాన్ని టార్గెట్ చేసిన తీరుతో ఒక్కసారిగా కాల్పుల విరమణ కొరకు భారత్ని ఒప్పించారు. ఎందుకు అమెరికా ఇంతలా ఆసక్తి చూపించింది అంటే భారత్ పాకిస్తాన్ని టార్గెట్ చేసిన తీరుతో అమెరికా మరియు చైనా కూడా పెద్ద ఎత్తున ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. అందుకే ముందు జాగ్రత్త చర్యగా భారత్ని కాల్పుల విరమణకు ఒప్పించింది. భారత్ చేయనున్న పనితో పాకిస్తాన్తో పాటు చైనా, అమెరికాకు కూడా పెద్ద ఎత్తున ఇబ్బందులు రానున్నాయి. భారత్ దెబ్బతో మొదలైన తుఫాన్ వాషింగ్టన్ డీసీ నుంచి బీజింగ్ వరకు పాకింది. భారత్ పాకిస్తాన్ 6 ఎయిర్ బేస్ల్ని టార్గెట్ చేసిన తర్వాత 7వ టార్గెట్ గురించి తెలుసుకున్న ట్రంప్ హడావుడిగా మోడీకి ఫోన్ చేశారు. అయితే పాకిస్తాన్ యొక్క F-16 విమానాన్ని మన భారత్ ఆకాశ్ మిసైల్ కుప్పకూల్చిన తర్వాత ఒక్కసారిగా అమెరికా వెన్నులో వణుకు పుట్టింది. భారత్ యొక్క S-400 మరియు బ్రహ్మోస్ మరియు ఆకాశ్ మిసైల్స్ యొక్క పనితీరు చూసిన తర్వాత భారత్ యొక్క టెక్నాలజీ సత్తాను చూసిన ట్రంప్కి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిన పరిస్థితి. అసలు ఆకాశ్ మిసైల్స్ ఏం చేశాయి? పాకిస్తాన్ యొక్క నూర్ ఖాన్ ఎయిర్ బేస్ మీద భారత్ చేసిన దాడి వల్ల పాకిస్తాన్ యొక్క న్యూక్లియర్ స్టోరేజ్కు భారీ నష్టం కలిగిందా? వీటన్నింటికీ సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీటన్నింటి గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియచేయండి. అసలు పాకిస్తాన్కి భారత్ చుక్కలు చూపిస్తోంది, పాకిస్తాన్ చేతులెత్తేస్తోంది అన్న పరిస్థితుల్లో ఒక్కసారిగా కాల్పుల విరమణ అన్నది అందరినీ షాకుకు గురిచేసింది. భారతీయులందరూ పాకిస్తాన్ ఇక ఖతమని అనుక్షణం ఉత్కంఠగా ఉన్న పరిస్థితుల్లో ట్రంప్ తన సోషల్ మీడియా అయిన ట్రూత్లో భారత్ పాక్ యుద్ధానికి సంబంధించిన కీలక ప్రకటన చేయడం వెనువెంటనే భారత విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిస్త్రీ కాల్పుల విరమణకు సంబంధించిన ప్రకటన చేశాడు. అసలు అమెరికా ఇందులో ఎందుకు ఎంటర్ అయింది అనే ప్రశ్న ప్రతి ఒక్క భారతీయుల్లో ఉంది. ఒక్కసారి అమెరికా గురించి మాట్లాడుకుంటే కనుక మొదటిది భారత్ చేసిన దాడిలో అమెరికా పాకిస్తాన్కి ఇచ్చిన F-16 ఫైటర్ జెట్లని మరియు ఇతర ఆయుధాలని చిత్తు చేసిన విషయం తెలిసిందే. అమెరికా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే F-16 లాంటి పవర్ఫుల్ ఫైటర్ జెట్లు అవలేలగా భారత్ కుప్పకొల్చడంతో అమెరికా యొక్క ఆయుధాల పేరు, ప్రతిష్ట అనేది మసకబారింది. దీనివల్ల అంతర్జాతీయంగా అమెరికా యొక్క ఆయుధాలకి పెద్ద ఎత్తున దెబ్బ పడుతుంది. అమెరికా యొక్క డిఫెన్స్ మార్కెట్ అనేది పూర్తిగా పడిపోతుంది. రెండవది, భారత్ రష్యా యొక్క S-400 మరియు బ్రహ్మైస్ మిసైల్స్ యొక్క జోడీ S-400 కొనే సమయంలో అమెరికా రష్యా యొక్క S-400ని కొనుగోలు చేయవద్దని చెప్పి పెద్ద ఎత్తున భారత్ మీద ఒత్తిడి తెచ్చింది. కానీ భారత్ అమెరికాని ఏమాత్రం లెక్క చేయకుండా రష్యా యొక్క S-400ని కొనుగోలు చేసింది. ఈ S-400ఏ పాక్ యొక్క ప్రతి ఒక్క మిసైల్ మరియు డ్రోన్లని భారత భూభాగంలోకి ఎంటర్ కాకముందే కుప్పకూల్చింది. ఇది ఇలాగే కొనసాగితే రష్యా యొక్క S-400 సత్తా గురించి ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయి రష్యా యొక్క డిఫెన్స్ మార్కెట్ అనేది ఊపందుకునే అవకాశం ఉందని చెప్పి పాక్ భారత్ మధ్య కల్పించుకున్న పరిస్థితి. ఇక మూడోది, ఉక్రెయిన్ నుంచి గాజా వరకు జరిగిన అన్ని దేశాల యుద్ధాల్లో అమెరికా కావాలని కలగజేసుకున్న ట్రంప్ పప్పులేమీ అక్కడ ఉడకలేదు. భారత్ మరియు పాకిస్తాన్ మధ్య ఉన్న కశ్మీర్ సమస్య అన్నది గ్లోబల్ హెడ్లైన్గా మారడంతో తనకి తాను హైలైట్ చేసుకోవడానికి ఇదే సరైన సమయం అని చెప్పి భారత్ మరియు పాకిస్తాన్ని వాణిజ్యం పేరుతో బెదిరించి కాల్పుల విరమణకు ఒప్పించిన పరిస్థితి ఉంది. అమెరికా రక్తంలోనే దందా అనేది ఉంది. వాళ్లకు దందా అవుతుంది అని అనుకున్నప్పుడు యుద్ధాన్ని రెచ్చగొడుతుంది, లేదు తమకే డ్యామేజ్ అవుతుంది అనే పరిస్థితుల్లో వాణిజ్యం పేరుతో బెదిరిస్తుంది. అందుకే అమెరికాని భారత్ ఎప్పటికీ నమ్మదు. ఎప్పుడు ఏ స్టాండ్ తీసుకుంటుందో ఖచ్చితంగా చెప్పలేం. ట్రంప్ ప్రెస్ మీట్లోనే బహిరంగంగా భారత్ మరియు పాకిస్తాన్ని సీజ్ ఫైర్ చేసుకోమని చెప్పాను, ఒకవేళ చేసుకోకుంటే 2 దేశాలతో వాణిజ్యాన్ని బంద్ చేస్తాను అని చెప్పాను. అలా చెప్పడంతోనే ఇరు దేశాలు సీజ్ ఫైర్ ఒప్పుకున్నాయి అని చెప్పిన పరిస్థితి. అంతేకాక భారత్ పాక్ మధ్య యుద్ధం మరింత ముదిరితే ఆ ప్రభావం భారత్ పాకిస్తాన్ల మీదే కాకుండా అమెరికా, యూరప్, మిడిల్ ఈస్ట్ దేశాల మీద కూడా పడుతుంది. ట్రంప్ భారత్ పాక్ మధ్య దూరడానికి కూడా ఇదొక కారణం. అమెరికా, చైనాలు భారత్ పాక్ యుద్ధంపై ప్రత్యేక దృష్టి పెట్టడానికి గల కారణం మేడ్ ఇన్ ఇండియా ఆయుధాలు. మేడ్ ఇన్ ఇండియా ఆయుధాలైన బ్రహ్మోస్ మరియు ఆకాశ్ మిసైల్ సిస్టమ్, QR సైన్ సిస్టమ్, యాంటీ డ్రోన్ సిస్టమ్, పినాకా మల్టీ బ్యారర్ లాంచర్ సిస్టమ్ ఇవన్నీ ఒక్కసారిగా పాకిస్తాన్ ఆయుధాలను కుప్పకొల్చడంతో ఒక్కసారిగా ఈ ఆయుధాలనేవి ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. అంతేకాక భారత్ యొక్క ఆర్టిలరీ సిస్టమ్ మరియు ఇస్రో యొక్క ట్రాకింగ్ సిస్టమ్, DRDO యొక్క టెక్నాలజీ మరియు బ్రహ్మోస్ మిసైల్ అన్నది పాకిస్తాన్కి చుక్కలు చూపించింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. బ్రహ్మోస్ దెబ్బకి
పాక్లో భూప్రకంపనలు రేగాయంటే బ్రహ్మోస్ మిసైల్ యొక్క సత్తా ఏంటనేది మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. పాకిస్తాన్ మీద భారత ఆయుధాలు సూపర్గా పనిచేయడంతో భారత్ యొక్క డిఫెన్స్ మార్కెట్ అనేది రానున్న రోజుల్లో భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ స్టేజ్లోనే దాదాపు 30,000 కోట్ల రూపాయలకు భారతీయ డిఫెన్స్ మార్కెట్ అనేది రీచ్ అవగా రానున్న రోజుల్లో 30,000 కోట్ల రూపాయల డిఫెన్స్ మార్కెట్ 1,00,000 కోట్లకు చేరుతుంది అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది చైనా, అమెరికాల యొక్క డిఫెన్స్ మార్కెట్ గురించి కాదు. మనం మాట్లాడుకోవాల్సింది ఆత్మనిర్భర్ భారత్ గురించి. ఇది ఒకప్పటి ఇండియా కాదు, కళ్లల్లో కళ్ళు పెట్టి మాట్లాడగలిగే దమ్ము, ధైర్యం ఉన్న దేశం. ఇది న్యూ ఇండియా. న్యూ ఇండియాతో అంత ఈజీ కాదు అనేది ఇప్పటికే పాకిస్తాన్కి శాంపిల్ రుచి చూపించాం కూడా. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధంలో భారత్ యొక్క బ్రహ్మోస్ మిసైల్ మరియు రష్యా యొక్క S-400, ఫ్రాన్స్, ఇస్రాయెల్ యొక్క డ్రోన్స్, అమెరికా యొక్క ఫైటర్ జెట్లను, చైనా యొక్క HQ-9 రాడార్ సిస్టమ్ని పూర్తి స్థాయిలో దెబ్బతీసింది. ఇస్రాయెల్ యొక్క డ్రోన్లు అమెరికా యొక్క ఫైటర్ జెట్లని కనీసం భారత భూభాగంలోకి రాకుండా కుప్పకూల్చాయి. అంతేగాక చైనా తన వద్ద అత్యంత పవర్ఫుల్ మిసైల్ అని చెప్పుకునే PL-15 మిసైల్ని భారత్ యొక్క ఆకాశ్ మిసైల్ అన్నది గాల్లోనే కుప్పకూల్చింది. అయితే భారత భూభాగంలో కుప్పకూలిన చైనా యొక్క PL-15 మిసైల్ని స్కాన్ చేసి చైనా యొక్క టెక్నాలజీని పూర్తిగా అధ్యయనం చేయనున్నారు. ఇది చైనాకు భారీ దెబ్బ అని చెప్పొచ్చు. అంతేకాక ఇరాన్ అత్యంత పవర్ఫుల్ మిసైల్గా భావించే ఫతేక్-1 మరియు ఫతేక్-2 మిసైల్స్ను కూడా మన భారత్ ఆకాశ్ మిసైల్స్ చాలా అవలీలగా నేలమట్టం చేశాయి. అంతేగాక టర్కీ యొక్క డ్రోన్లు కనీసం భారత భూభాగంలోకి రాలేకపోయాయి. కానీ మన డ్రోన్లు మాత్రం పాకిస్తాన్ లోపలికి చొచ్చుకెళ్లి విధ్వంసం సృష్టించి వచ్చాయి. ఇప్పటికే మీకు అర్థమైంది కదా ట్రంప్ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడో. ఇప్పటిదాకా భారత్ కుప్పకూల్చిన విమానాలు కావచ్చు, డ్రోన్లు కావచ్చు, అవి అమెరికా మరియు అమెరికా యొక్క మిత్ర దేశాలవే. ఇంకా యుద్ధం కొనసాగితే ఆయా దేశాల యొక్క డిఫెన్స్ పరికరాలు ప్రపంచవ్యాప్తంగా నవ్వులు పాలవుతాయి. అందుకే ట్రంప్ ఇదంతా ఆలోచించుకుని భారత్ పాక్ మధ్య సీజ్ ఫైర్ చేసుకోమని ప్రతిపాదన తీసుకొచ్చాడు. ఇక పాకిస్తాన్లో ఉన్న నూర్ ఖాన్ ఎయిర్ బేస్పై భారత్ కొట్టిన దెబ్బ పాకిస్తాన్కి చాలా కాలం గుర్తుంటుంది. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ అన్నది పాకిస్తాన్కి ఆయువు పట్టు అని చెప్పుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే పాకిస్తాన్ వద్ద ఉన్న నివెలేర్ ఫెసిలిటీ దగ్గర వరకు భారత్ యొక్క ఆయుధాలనేవి వెళ్లగలిగాయి. భారత్ పాక్ యొక్క నూర్ ఖాన్ ఎయిర్ బేస్పై చేసిన దాడితో ఇస్లామాబాద్ నుంచి రావల్పిండి వరకు ఒక్కసారిగా భూ ప్రకంపనలనేవి వచ్చాయి. వెంటనే పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ట్రంప్కి ఫోన్ చేసి భారత్ని సీజ్ ఫైర్ కోసం ఒప్పించమని వేడుకున్నాడు. నూర్ ఖాన్ ఎయిర్ బేస్పై దాడితో పాకిస్తాన్ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది పూర్తి స్థాయిలో ఫెయిల్ అయింది. కనీసం భారత్ మిసైల్స్ని కనీసం గుర్తించలేకపోయాయి. అమెరికా మీడియా భారత్ యొక్క దాడితో పాకిస్తాన్ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, రాడార్ సిస్టమ్ పూర్తిగా ఫెయిల్ అయ్యాయని పలు కథనాల్ని ప్రసారం చేసింది. ఈ నూర్ ఖాన్ ఎయిర్ బేస్కి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే పాకిస్తాన్ న్యూక్లియర్ హెడ్ క్వార్టర్స్ అనేవి ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే ట్రంప్ అమెరికా ఆయుధాల పరువు, చైనా ఆయుధాల పరువు అనేది పూర్తిగా పోయి భారత్ యొక్క ఆయుధాల సత్తా అనేది ప్రపంచానికి తెలిసింది. ఇది ఇవాల్టి వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.